ఎందుకు ఆలోచన వచ్చింది బూతులు చేయాలని చెప్పి? మంచిగా రీల్స్ చేసుకుంటున్నా కదా! బూతులు చెయ్యాలనుకోలే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాట్లాడినా అట్లా రీచ్ ఏ అయింది. ఏ వీడియో? ఏ సందర్భం? ఏంటి? సిట్యుయేషన్ ఏంటి? సిట్యుయేషను ఆంటీలతో అంటే పోయే అబ్బాయిల గురించి మాట్లాడినా అది ఎందుకు ఫేమ్ అయింది. మాట్లాడాల్సొచ్చింది? పర్సనల్ లైఫ్‌లో ఏమైనా జరిగిందా? పర్సనల్‌గా అంటే చూషినా నేను. కొంతమంది ఆంటీలు, కొంతమంది పెళ్లి గాని పిల్లగాళ్ళని దొరకబోయి ఉంచుకుంటా ఉంటారు గదా! అవును. దాని గురించి మాట్లాడినా. అది బాగా వైరల్ అయింది. ఉంది అది ఈ మధ్య. అది వైరల్ అయింది. అదే ఎందుకు మాట్లాడినావు? నీ ఎందుకు లైఫ్‌లో ఎందుకొచ్చింది? మాట్లాడినామంటే నేను గూడా ఒక పిల్లగాడిని పెంచుకున్నా. వాడు గూడా గట్లనే. మా అక్క, మా బావ ఇద్దరు చనిపోతే ఒక మా అక్క కొడుకే ఉండే నాకంటే ఎంత 5 ఏళ్ళు నాకు వానికి 7 ఏళ్ళు తేడా అంతే. ఆ పిల్లగాడు నా కాడనే ఉంటుండేగా. పెద్దనా నీకంటే? చిన్న. చిన్న? హ్మ్. ఆహా! అయితే వాడిది 2005 నాది 2000. హ్మ్. అయితే ఆ పిల్లగాడిని ఒక ఆమె 9థ్ క్లాస్ నుండే ట్రాప్ జేసింది. ఆహా! ఆంటీ. హుహు. ట్రాప్ జేసి నాకు అది గుర్తొచ్చి ఇట్లాంటోళ్ళు ఎంతమంది ఉండుండొచ్చు అని జెప్పి మాట్లాడిన. హుహు. కానీ అదేందంటే నా వర్షన్‌లో బూతులు మాట్లాడిన. ఎట్లా ఒకసారి ఆ వీడియో మాట్లాడతావా? ఆంటీలతో చెప్తున్నా అని మాట్లాడిన. హ్మ్. అది వైరల్ అయింది అంతే. అదొక్కటే వర్డ్ వైరల్ అయిపోయింది. వైరల్ అయింది. ఓకే. సో అది వైరల్ అవ్వగానే మళ్ళేమనిపించింది? ఇంకా ఇవే కంటిన్యూ చేయాలి నేను ఇదే అనిపించిందా? కంటిన్యూ జేయాలనిపిచ్చిందా అంటే రియల్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అవే తీసుకొని మాట్లాడిన. రియల్ కంటే సమాజంలో జరుగుతున్న న్యూస్ ఏం లేదా? అవే తీసుకున్నాం. హ్మ్. హ్మ్. ఆళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం. వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం కొన్ని రోజులు చేసినాం. ఎట్లా రావాలో అర్థం గాక హ్మ్. కొన్ని ఏండ్లు వీడియోలు చేసి చాలా మందికి బతిలాడుకొని నేను ఎట్లా రావాలో అర్థం గాక ఇట్లొచ్చింది. హ్మ్. కొందరు నిన్ను గలీజ్‌గా తిట్టుకుంటున్నారు మరి తిడతారు. కామెంట్స్‌లో. హ్మ్. ఇప్పుడు నాకు తిట్టేది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తిడతారు. హ్మ్. ఆ! నువ్వు నార్మల్ మనిషివి గదా! వాళ్ళకి డబ్బు గూడా ఉంటది. నువ్వేం ఆ! చెప్పినావు? స్వాగ్ గర్ల్ ఇప్పుడు గురించి మనం ఎవరైనా మళ్ళీ సరే మాట్లాడదాం. సోషల్ మీడియా గాని, యూట్యూబ్ అనేది, ఇన్‌స్టా అనేది అందరికీ ఒకటే. హ్మ్. ఇప్పుడు అందరూ ఒకటే గదా అక్కడ. నీకు కోట్లున్నాయా, లక్షలున్నాయా అని ఎవరు జూడడు. హ్మ్. వాడికెంత స్టఫ్ దొరికింది, వాడెంత రోస్ట్ చేసిండు, వాడెంత మీమ్స్ ఏసిండు అనేదే అక్కడ రీజన్. అవును. అంతే సో, గదా! అంటే నువ్వు సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు. నేను సెలబ్రిటీ లాగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. నేను నార్మల్ పర్సనే. హ్మ్. జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటే అట్లా పోతా అంతే. హ్మ్. ఎందుకు ఒక బూత్ వీడియో ఆపకుండా కంటిన్యూ చేసినావు అంటున్నా? కంటిన్యూ బూతులు. చేయలేదు. ఆపేసిన. అప్పుడు ఒకప్పుడు ఒకలా మాట్లాడినా. హ్మ్. ఆ వీడియోలన్నీ ఇప్పుడు తీసేసినా. మళ్ళీ కొత్త వీడియోలేందంటే సొసైటీలో జరిగేటివి మాట్లాడుతున్నా ఇప్పుడైతే. ఓకే. నీకు కొంచెం గూడా ఏమనిపియదా? అంత బూతులు మాట్లాడి పక్కన బాయ్స్ ఉంటారు. హ్మ్. వినే వాళ్ళకి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా నేను ఉంటది. చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పినా, మీకు చెప్తున్నా. నేను బూతు పనులు చేయట్లేదు. బూతు మాట్లాడుతున్నా జస్టు. హ్మ్. బూతు బూతు పనులు పనులు చేయట్లే ఏంటిది మళ్ళీ? అంటే బూ బూతు పనులు ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నావు మీకు సోషల్ మీడియాలో. ఎగ్జాంపుల్‌గా చెప్తా వినండి ఒకటి. హ్మ్. 'బేబీ' సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటది. హీరోయిన్ క్యారెక్టర్. హ్మ్. హీరోయిన్ క్యారెక్టర్ చూసి మన థియేటర్‌లో అందరూ ఏమన్నారంటే లంజా లంజా అన్నారు. అంతకంటే లంజాలు బయటున్నారు. హ్మ్. రోజుకి 10 మందితో తిరిగేటోళ్ళున్నారు. హ్మ్. అది సొసైటీకి తెలుసు ఆల్రెడీ. అవును. ఆమెనెందుకన్నారు లంజా అని? ఆమె ఒక క్యారెక్టర్ వేసింది. అవును. అట్లా అనకూడదు గదా! ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకే తెలీదు. మిమ్మల్ని గూడా అదే అంటున్నారు ఆ! తెలుసా బయట? ఏమని? అదే వర్డ్ ఇప్పుడు ఏదైతే యూజ్ చేసిర్రో. లంజానా? పిచ్చి ఆ! పిచ్చి. నన్నెవరు అనలే. పిచ్చి అదే ఇప్పుడు మీరన్న వర్డ్. హ్మ్. 2 కలిపి చెప్పండి. పిచ్చా? పిచ్చి ఆ! మీరన్న వర్డ్. 2 నేను కలిపి చెప్పను. చెప్పండి. ఎందుకంటే నన్నట్లా ఆ! ఎవరు అడగరు. 2 కలిపి చెప్పండి మీరు నేను చెప్తా. కావాలని అడుగుతుర్రని నాకనిపిస్తుంది. లేదు లేదు. నన్నెవరు కామెంట్స్‌లో అట్లా చేసిర్రు. అడగలే. కామెంట్స్‌లో అన్నారు. ఆ! కామెంట్స్‌లో అన్నారు. కామెంట్స్‌లో అన్నారు. కామెంట్స్‌లో ఎవరో తలకాయ లేనోడు పెడతాడు. అన్నీ తెలిసినోడు, దిమాక్ ఉన్నోడు ఎవరు పెట్టరు. ఆ! మీలాంటోళ్ళు పెడతారు కామెంట్లు. నాలాంటోళ్ళా? అంతే. నేనైతే నీలాంటోళ్ళ వీడియో గూడా చూడ. నిజం చూడకు. చెప్తున్నా. నువ్వు నాకు అవసరమే చూడకపోతే లేదు. నాకు ఫరక్ గూడా పడదు. ఇప్పుడు గూడా నేను ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఆ! ఏంటిదంటే నేను ఒక దగ్గర ఒక సంస్థలో పనిచేస్తున్నా. వాళ్ళు అడిగింది నేను చేయాలి గాబట్టి. నేను ఎంప్లాయిని గాబట్టి. మీరు ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు చెప్పింది నీలాంటోళ్ళు చేస్తారు. ఇంట్రెస్ట్ గూడా లేదు నాకు వీడియోస్ చూసేది. నిజం చెప్తున్నా. అంత మీలా బూతులు నేను ఫస్ట్ ఆఫ్ తట్టుకోలేనమ్మా. ఆల్ మీలాంటోళ్ళతో మాట్లాడాలంటే మాకు గూడా ఇంట్రెస్ట్ లేదు. అవునులే మాకసలు మీకుండదు. టైం లేదు. మీకుండదులే ఇంట్రెస్ట్. నాకు టైం మాలాంటోళ్ళతో గూడా మీరు లేదు. మాట్లాడలేరు నా గూడా. సొంత ఛానెల్ పెట్టుకొని నాకు ఫుల్ వర్క్ ఉంది. అబ్బో! అదంతా ఆపుకొని మీకోసం వచ్చిన ఇంటర్వ్యూ హ్మ్. అడిగిర్రని. హ్మ్. మీకోసం గాదది ఛానల్ వాళ్ళు అడిగిర్రని. అదే ఓకే. అంటున్నా. నీలాంటోళ్ళతో అయితే నాకైతే నీలాంటోళ్ళని చూసే కర్మ అయితే లేదు. నేను ఆ! చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా. నాకు నీలాంటోళ్ళే లేదు. వేస్ట్ ఆఫ్ టైమ్ తెలుసా? ఆ! నీలాంటోళ్ళ వీడియో చూసుడంటే వేస్ట్ ఆఫ్ నాకు టైమ్. ఇది ఇంటర్వ్యూ వేస్ట్ ఆఫ్ టైమ్ అనిపిస్తుంది. ఇంటర్వ్యూ వేస్ట్ ఆఫ్ టైమ్ అనిపిస్తుంది అనిపిస్తుందా? మరి. సరే అయితే నువ్వు అనుకో. అడిగేది అట్లుంది మరి అడిగేది. నువ్వు సరే. మంచిగా అడుగు, నేను మంచిగా నేను సమాధానం మంచిగానే చెప్తా. అడుగుతున్నా. నువ్వే కదా అంటున్నావు మరి. నేను పిచ్చి అది నువ్వు అంటాను మంచిగా అడుగు, నేనంటే. నేను మంచిగా సమాధానం చెప్తా. ఓకే. సరే సరే. నీకు తెలుసు, వదిలేయ్. నాకు తెలుసు. ఈ హ్మ్. ఈ వీడియోలనేటివి ఎట్లొస్తాయి, ఎట్లా పోతాయి. ఒక అమ్మాయి సంస్కారవంతురాలా, లేకపోతే ఒక అబ్బాయి సంస్కారవంతుడా, లేకపోతే ఒక అమ్మాయి గవి నీతిమంతురాలా, నువ్వే చెప్పాలి పట్టు. ఆ! నేను చెప్పాలంటే నా ఎనకాల ఏం లేదు. నన్ను ఒకప్పుడు చూసినోళ్ళు ఇప్పుడు అంటారు.
నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఒకప్పుడు ఒక మాట అంటే నేను లిటరలీ అంతే నువ్వే తప్పు కొట్టుకుంటున్నావు కదా ప్రతి వీడియోలో నేను ఒకప్పుడు తోపు ఇప్పుడు నేను పెద్ద ఇది లెక్క తయారైనా అని చెప్పి. నేనేందుకు డబ్బా ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి మంచిదాను అని? ప్రూఫ్ చేయాలా? చెయ్యు చేయాలా? చెయ్యు. చేస్తా ఉండు మరి, కాల్ చేస్తా. సరే చెయ్యి. నేను మాట్లాడిందా మాట్లాడలేదా? నువ్వు మంచిదానివి, నువ్వు ముందు మంచిదానివి, ఇప్పుడు ఇట్లా తయారైనవని చెయ్యి. నిజంగా నేను నీకు రెస్పెక్ట్ చేస్తా. నేను నిజంగా చెప్తున్నా కదా, ఇండస్ట్రీకి రావాలంటే వేరే ఆప్షన్ లేదు నాకు. బూతులు మాట్లాడడం ఉందా? ఇండస్ట్రీకి రావాలంటే నా ఇష్టం రావాయి, నా ఇష్టం, నేను ఇట్లానే వస్తా. ఓకే. హలో ప్రశాంత్, ఇప్పుడు ఈమె క్వశ్చన్ అడుగుతుంది, యాంకర్ చాలా సీరియస్ గా ఉంది, ఒకసారి మాట్లాడు. నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లో బూతులు మాట్లాడినా లేకపోతే ఇప్పుడు మాట్లాడినా అనేది చెప్పి ఈమెకి ఒకసారి ఈమె చెవులల్లో పట్టిన బూజు వదిలిపోవాలి, మంచిగా అవుతుంది. హలో హలో, ఇదే అండి. తిని ఏం చెప్తుందంటే నేను బూతులు మాట్లాడడానికి రీజన్ ఉంది, ఇంతకు ముందు నేను మంచిదాన్ని, ఇప్పుడు నేను బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసిన అంటుంది. మీకు తెలుసు అంట కదా? అవును తెలుసు నాకు. ఏంటిది తిన పర్సనల్ లైఫ్ ఏం తెలుసు మీకు? తన పర్సనల్ లైఫ్ ఏంటంటే ఫస్ట్ అసలు అట్లా ఉండేది కాదు. ఓకే, ఫస్ట్ మంచిదండి. ఇప్పుడు కూడా మంచిదే అండి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే తన మీద చేసే రూమర్స్ వల్ల లేదా తన కాంట్రవర్సీ వల్ల అట్లా అట్లా అయింది, కానీ తన అట్లా కాలే ఇప్పుడు. ఓకే, ఎప్పటి నుంచి తెలుసు మీకు? చెప్పలేదు నాకు ఒక 5 years నుంచి తెలుసు. 5 years నుంచి తెలుసు. ఇప్పుడు ఇలా బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసి ఎంత టైం అయింది? మనం ఒక 1 year అవుతుంది అనుకుంటా. 1 year అవుతుంది. ఓకే, ఇందాక 3 months అని చెప్పారు. అంటే తను ఈ ఐడి స్టార్ట్ చేసి ఓకే ఓకే ఇన్స్టా నుంచి స్టార్ట్ చేసి తను ఇవి వచ్చేసరికి ఒక 3 months 4 months అట్లా అవుతుంది. ఓకే ఓకే 3 to 4 months అవుతుంది. కాకపోతే తన ఐడి స్టార్ట్ చేసి అప్పుడు ఒక దాంట్లో మీరు స్టార్టింగ్ లో ఒకసారి చూడండి, అట్లాంటి వీడియోస్ అసలు ఏమి ఉండవు స్టార్టింగ్ లో. అవునా? సరే అండి, నేను పర్సనల్ ఒపీనియన్ అడుగుతున్నా, మీకు తిను మాట్లాడేవి ఆ బూతులు అన్ని కూడా కరెక్టే అనిపిస్తున్నాయా? తిను ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ పెడుతుంది కదా బూతులు, అవన్నీ కూడా అవన్నీ మీకు కరెక్టే అనిపిస్తుందా? సమాజానికి ఉపయోగపడతాయి అవి? సమాజానికి ఉపయోగపడతాయా అంటే ఇప్పుడు సమాజంలో తనవే అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి ఎదుటి రెస్పెక్ట్ ఇస్తాడు. మీరు కరెక్ట్ ఇస్తేనే అది తీసుకుంటారు, అది మీరు కరెక్ట్ ఇవ్వకపోతే తను ఎట్లా ఉంటుంది, అప్పుడు అట్లాగే సమాధానం చెప్తారు. అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సరే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా అదే సమాధానం అదే క్వశ్చన్ వాళ్ళు అడగగలరా? తను ఎందుకు తిట్టారు అని చెప్పి, తను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు చెప్పని. సో తను అట్లా అవ్వడానికి కారణం పబ్లిక్ వల్ల అట్లా అవుతుంది. ఓకే, సో ఎవరికైనా ఏమైనా బాధలు వచ్చి ఏదైనా సిచ్యువేషన్ లో మోసపోయో ఇంకేదో అయ్యో ఇంకేదో అయితే బూతులు స్టార్ట్ చేసేస్తే బెటర్ అంటారు. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగితే లైఫ్ లో బూతులు స్టార్ట్ చేయడమే సొల్యూషన్ అంటారు. మీకు అట్లా అర్థం అదే అట్లా తన మీద జరిగిన రూమర్స్ వల్ల తన వల్ల కాంట్రవర్సీలు జరగడం వల్ల స్టార్ట్ చేసింది, కానీ అంతకుముందు ఏం స్టార్ట్ చేయలేదు మరి. ఓకే సరే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. నేను మీ 10,000 వీడియోలు చేసిన, 10,000 వీడియోలు చేసిన. ఆయనతోనా? ఆయనతోటి కాదు, స్క్రిప్ట్. ఎవరితోటి? స్క్రిప్ట్. ఈయనతో స్క్రిప్ట్ చేసిన ఆయన ఎవరు? నాకేం తెలుసు, నీ ఇన్స్టాలో స్క్రిప్ట్లు ఉన్నాయి కదా. స్క్రిప్ట్ ఎవరు? ఒక పర్సన్ తో స్క్రిప్ట్ చేసినావు. ఆ పర్సన్ ఎవరు అంటే నా కెమెరామ్యాన్. ఓకే, ఈయన ఎవరు అంటే ఈయన మాకు తెలిసిన ఆయన, రియల్ లైఫ్ లో కూడా తెలిసిన ఆయన, ఇప్పటికెళ్ళి కాదు 5-6 ఏళ్ళకెళ్ళి. వాళ్ళు ఏంటంటే టిక్ టాక్ కానుండి వాళ్ళు వీడియోలు చేస్తారు, ఇట్లా ఫేమ్ ఉన్న పర్సన్స్.